పోదా శనివారం 35 చిన్న కథ కాదు అండ్ తంగళం మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 తంగళం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు. సో తంగళం మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయిపోయిందని చాలా మంది అయితే అనుకుంటున్నారు. కింద కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. ఈ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. అది థియేటర్ ప్రింట్ అయితే వస్తుంది. సో హెచ్‌డీ అయితే ఇంకా రాలేదు. సో హెచ్‌డీ అయితే మనకైతే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. బట్ లాల్ సలాం మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే సన్నెక్స్‌లో అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 35 చిన్న కథ కాదు మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. రీసెంట్‌గానే థియేటర్‌లో మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 4వ తారీఖున వచ్చేసి కన్ఫామ్‌గా అయితే మనకు 35 చిన్న కథ కాదు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 4వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో యావరేజ్ టాక్స్ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది గైస్. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్‌న అయితే మనకు కన్ఫామ్‌గా అయితే మనకు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్‌న అయితే కన్ఫామ్‌గా అయితే నెట్ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాని గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో చాలా రోజుల తర్వాత అయితే రిలీజ్ అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ పైన కూడా ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అంతవరకు అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఇంకా అయితే వెయిట్ అయితే చేయాల్సిందే. సో ఈ మూవీ కూడా మనకైతే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే రన్ అయితే కావట్లేదు ఇప్పుడైతే. సో ప్రెజెంట్ అయితే ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. ఈ 5 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 ఎక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.